హాయ్! మనలో చాలామందికి టీత్ గురించి, స్మైల్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి కదా! టీత్ యెల్లో కలర్‌లో ఉండడం, టీత్ మధ్యలో గ్యాప్స్ ఉండడం, పళ్ళు ఇర్రెగ్యులర్‌గా ఉండడం. సో, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది. అదేంటిది అంటే స్మైల్ డిజైనింగ్. మీరెప్పుడన్నా మన మూవీ యాక్టర్స్‌ని, హీరోయిన్స్‌ని అబ్జర్వ్ చేశారా? వాళ్ళ స్మైల్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అంటే స్మైల్ డిజైనింగ్. అసలు ఈ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? ఈ ప్రొసీజర్ ఎలా చేస్తారు? ఎంత కాస్ట్ అవుతుంది? ఎంత టైం పడుతుంది? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే, నేను డాక్టర్ రోహిత. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటంటే మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే మీ ఫేస్‌కి తగ్గట్లుగా టీత్‌ని రీసైజ్ చేసుకోవటం, షేప్ చేసుకోవటం అండ్ కాంటూర్ చేసుకోవటం. ఈ ప్రొసీజర్‌నే స్మైల్ డిజైనింగ్ అని అంటాం. ఇది ఒక కాస్మెటిక్ ప్రొసీజర్. బట్ ఈ కాస్మెటిక్ ప్రొసీజర్ ఓన్లీ బ్యూటీ కోసమే కాదు, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది దీనివల్ల చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ ఎప్పుడు చేయించుకోవాలి? టీత్ బాగా యెల్లో కలర్‌లో ఉన్నాయి, చాలా ఆడ్‌గా కనిపిస్తున్నప్పుడు, టీత్ మధ్యలో బాగా ఎక్కువ గ్యాప్స్ ఉన్నప్పుడు, టీత్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నప్పుడు, అంటే ఒక పన్ను ముందుకి, ఒక పన్ను వెనక్కి, పళ్ళు బాగా ఎత్తుగా ఉన్నప్పుడు జనరల్‌గా ఈ ప్రొసీజర్ అనేది చేయించుకోవచ్చు. ఈ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ ఏ విధంగా చేస్తారు? సో, ఒక పేషెంట్ క్లినిక్‌కి వచ్చినప్పుడు, వాళ్ళు స్మైల్ డిజైనింగ్ కోసం వచ్చినప్పుడు, ఫస్ట్ మేము నోట్ చేసుకునేది ఏంటి అంటే వాళ్ళ యొక్క స్మైల్ అనాలిసిస్. సో, ఈ స్మైల్ అనాలిసిస్‌లో ఏమేమి చెక్ చేసుకుంటామంటే, వాళ్ళ ఫేస్ ఏ షేప్‌లో ఉంది, వాళ్ళ లిప్ లైన్ ఏ లెవెల్ వరకు ఉంది, వాళ్ళ గమ్ లైన్స్ ఏ లెవెల్ వరకు ఉన్నాయి, వాళ్ళ స్మైల్ లైన్ ఏ విధంగా ఉంది. సో, ఇలాంటివన్నీ నోట్ చేసుకొని ఉంటాం. సో, ఇవన్నీ నోట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే డిజిటల్ స్మైల్ డిజైనింగ్. సో, ఒక కంప్యూటర్‌ని యూజ్ చేసి మీకు తర్వాత వచ్చే స్మైల్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ డిజిటల్ టెక్నిక్ ద్వారా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో, దీన్నే డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అని అంటాం. సో, ఇలా స్మైల్ డిజైన్ చేసుకున్నాక అది పేషెంట్‌కి చూపిస్తాం. సో, కావాల్సిన కరెక్షన్స్ అన్నీ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తాం. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డయాగ్నోస్టిక్ వ్యాక్సప్. అంటే ఏంటంటే మీ మెజర్‌మెంట్స్ తీసుకుంటాం. మీకు తర్వాత వచ్చే స్మైల్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక డయాగ్నోస్టిక్ వ్యాక్సప్. అంటే ముందుగానే మీకు ఫైనల్‌గా వచ్చే స్మైల్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక ట్రయల్ పద్ధతిలో మీకు చూపిస్తామనమాట. సో, ఇది డయాగ్నోస్టిక్ వ్యాక్సప్ చేసుకొని మీకు ట్రయల్ లాగా ఉంటుంది. అండ్ తర్వాత ప్రొసీజర్‌లోకి వెళ్తాం. సో, మీకున్న కండిషన్‌ని బట్టి కొన్నిసార్లు అవసరమైతే టీత్‌కి రూట్ కెనాల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంతమందికి రూట్ కెనాల్స్ లేకుండా డైరెక్ట్‌గా పన్ను సైజ్ చేసుకొని కావాల్సిన విధంగా ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. సో, జనరల్‌గా ఈ స్మైల్ డిజైనింగ్‌కి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే మీ యొక్క కండిషన్‌ని బట్టి మీకు ఏది మంచిది అనేది మీ డెంటిస్ట్ సజెస్ట్ చేస్తారు. సో, అవేంటివి అంటే వెనీర్స్, లామినేట్స్, క్రౌన్స్. సో, లామినేట్స్ అంటే ఇది చాలా తక్కువ కరెక్షన్స్ ఉన్న వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, జనరల్‌గా లామినేట్స్‌ని చాలా తక్కువ వరకు ప్రిఫర్ చేస్తాం. అండ్ తర్వాత వచ్చేవి ఏంటివి అంటే వెనీర్స్. సో, వెనీర్స్ అంటే ఏంటంటే పన్ను మొత్తం అరగతీయకుండా ఓన్లీ కొంత పార్ట్ ఆఫ్ ద టూత్ మాత్రమే అరగతీసుకుని అండ్ దాని వరకే మనకి కావాల్సిన కరెక్షన్స్ చేసుకుని ఆ వెనీర్స్ అన్నవి నోట్లో పెట్టుకుంటాం. సో, ఈ వెనీర్స్ కూడా ఎక్కువ గ్యాప్స్ ఉన్నప్పుడు టీత్ బాగా ప్రొట్రూడెడ్‌గా మొత్తం అలైన్‌మెంట్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు యూజ్ అవ్వవు. సో, ఏది కరెక్ట్, ఏది చేయొచ్చు అన్నది మీ డెంటిస్ట్ మీ కండిషన్‌ని చూసి సజెస్ట్ చేస్తారు. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే క్రౌన్స్. సో, పళ్ళు మొత్తం అడ్జస్ట్ చేసుకొని అవసరమైతే రూట్ కెనాల్స్ కూడా చేసుకొని తర్వాత మనకి క్యాప్స్ అనేవి నీట్‌గా అలైన్‌మెంట్ చేసుకుంటాం. సో, మీకున్న క్లినికల్ కండిషన్‌ని బట్టి, మీకున్న ప్రాబ్లమ్‌ని బట్టి లామినేట్స్‌కి వెళ్ళాలా, వెనీర్స్‌కి వెళ్ళాలా, క్రౌన్స్‌కి వెళ్ళాలా అనేది మీ డెంటిస్ట్ డిసైడ్ చేస్తారు. సో, ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ అయ్యాక మీకు కావాల్సిన ప్రిపరేషన్ మొత్తం నోట్లో చేస్తారు. తర్వాత మెజర్‌మెంట్స్ ఆర్ స్కాన్ తీసుకుంటారు. ఆ తర్వాత అవి ల్యాబ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఆ ల్యాబ్ నుంచి వచ్చాక మీకు ఫిక్స్ చేయటం జరుగుతుంది. సో, జనరల్‌గా స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్‌కి ఎంత టైం పడుతుంది? సో, జనరల్‌గా స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ అనేది సింగిల్ సిట్టింగ్‌లో చేసుకోవచ్చు ఆర్ మినిమమ్ ఒక 3-5 డేస్ వరకు పడుతుంది అండ్ 2 అపాయింట్మెంట్స్ వరకు పడుతుంది. సో, ఫస్ట్ ఏంటి అంటే స్మైల్ అనాలిసిస్ చేసుకుంటాం అండ్ ట్రయల్ వ్యాక్సప్ అన్నది చేసుకుంటాం. ఆ తర్వాత మీకు అదంతా పర్ఫెక్ట్‌గా ఉండి ఓకే అనుకుంటే ఆ నెక్స్ట్ స్టెప్ టూత్ ప్రిపరేషన్. అంటే పన్ను ఎంతవరకు అరగతీయాలి అన్నది చూసుకొని ఆ పన్ను అరగతీయటం అనేది చేస్తాం. ఇన్ కేస్ రూట్ కెనాల్స్ గనుక అవసరమైతే అది చేసుకుంటాం. అండ్ తర్వాత మెజర్‌మెంట్స్ తీసుకుంటాం, స్కాన్ తీసుకుంటాం. ఇది మొత్తం సింగిల్ సిట్టింగ్‌లో అయిపోతుంది. సో, తర్వాత స్కాన్ చేసుకున్నాక మీకు వెనీర్స్ కానీ, క్యాప్స్ కానీ రెడీ అయ్యి రావడానికి మినిమమ్ ఒక 3-5 డేస్ పాటు పడుతుంది. ఈవెన్ సింగిల్ డే స్మైల్ డిజైనింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. బట్ ఒక 3-5 డేస్ వరకు టైం అనేది పడుతుంది. అండ్ అందరూ చాలా కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటి అంటే దీనికి ఎంత కాస్ట్ అవుతుంది? సో, జనరల్‌గా డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి డెంటిస్ట్ యొక్క ఎక్స్‌పర్టైజ్‌ని బట్టి, మీకు వాడుతున్న మెటీరియల్‌ని బట్టి సో, కాస్ట్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. సేమ్ ట్రీట్మెంట్ కొన్ని క్లినిక్స్‌లో తక్కువకి చేస్తారు, కొన్ని క్లినిక్స్‌లో ఎక్కువకి చేస్తారు.
ఇది మొత్తం డెంటిస్ట్ ఎక్స్పర్టైజ్ మీద, అంటే మీకు చేసే డెంటిస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలానే మీరు యూజ్ చేసే మెటీరియల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో జనరల్గా స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్లో వెనీర్స్కి కానీ క్యాప్స్కి కానీ లిథియం డైసిలికేట్ ఈమాక్స్ క్రౌన్స్ అనేవి వాడతాం. ఆరెల్స్ మీకు జిర్కోనియాని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఇవి రెండు హై అండ్ వెరైటీస్, అంటే దీనికి ట్రీట్మెంట్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో మీకు అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే ఒక్కొక్క టూత్కి 8,000 నుంచి 20,000 వరకు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది దేని బట్టి ఆధారపడి ఉంటుందంటే ఇందాక చెప్పినట్లుగా మీకు డాక్టర్ ఎక్స్పర్టైజ్ని బట్టి, మీకు యూస్ చేసే టెక్నిక్ని బట్టి అండ్ మీకు యూస్ చేసే మెటీరియల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్కి పెయిన్ ఉంటుందా? సో నార్మల్ సింపుల్ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్కి ఎనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు, పెయిన్ కూడా ఏమి ఉండదు. బట్ ఇన్ కేస్ మీకు రూట్ కెనాల్స్ కనుక అవసరం అయితే ఎనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ స్లైట్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ అనేది ఒక 2 to 3 days పాటు ఉంటుంది. అండ్ తర్వాత ట్రీట్మెంట్ అయ్యాక మాత్రం ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో పెయిన్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయాక ఆఫ్టర్ కేర్ అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాలి? సో స్మైల్ డిజైనింగ్లో ఏంటంటే వెనీర్స్ కానీ క్యాప్స్ కానీ మనం ఫిక్స్ చేసుకుంటాం. సో ఎటువంటి హార్డ్ ఆబ్జెక్ట్స్ లాంటివి బైట్ చేయకూడదు. బైట్ చేస్తే ఇవి ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్. సో రెగ్యులర్గా మీరు టీత్కి ఏమేమి చేస్తారు? బ్రష్ చేయటం, ఫ్లాస్ చేయటం, ఇవన్నీ జనరల్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండి మీరు జాగ్రత్తగా కనుక చూసుకోగలిగితే వీటి యొక్క లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇవి ఎంతకాలం ఉంటాయి అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ ఒక కాస్మెటిక్ ప్రొసీజర్ మాత్రమే కాదు, దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. సో మీకు ఈ టాపిక్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.